ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేసిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించింది. ముద్రగడ సహా పలువురిపై కేసులు కొట్టేస్తూ గతంలో విజయవాడ రైల్వే కోర్టు తీర్పునిచ్చింది. అయితే కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేసింది గత ప్రభుత్వం. తుని ఘటనలో కాపు ఉద్యమకారుల కేసులపై మళ్లీ విచారణ జరపాలని తాజాగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీని ఆదేశిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. 2023 మే 1వ తేదీన తుని ప్రమాద కేసుని కొట్టేసింది విజయవాడ రైల్వే కోర్టు. అయితే కాకినాడ జిల్లా తునిలో 2016 జనవరి 31న రత్నాచల ఎక్స్ప్రెస్కు మంటలు అంటించారు ఆందోళనకారులు. కాపులను బీసీలో చేర్చాలి అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఇందులో భాగంగా 2016 జనవరి 31న నిర్వహించిన బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చారు జనం. సభ తర్వాత అల్లర్లు చెలరేగాయి. విశాఖ వైపు వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్పై దుండగులు దాడి చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం పెట్రోల్ బాటిల్స్ తీసుకొచ్చి ఆ ట్రైన్ని తగలబెట్టారు అని ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటనలో విచారణ సరిగా జరగలేదని అప్పట్లో రైల్వే పోలీసులపై కోర్టు అసహనం కూడా వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు తమ ముందు ఉంచలేకపోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 41 మందిపై పెట్టినవి అక్రమ కేసులుగా పరిగణిస్తున్నట్లు ఆ కేసును కొట్టివేసింది. ఈ తీర్పుతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా సహా మరికొంతమంది ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే పోలీసులు సరైన ఆధారాలు చూపించలేకపోయారు అని కోర్టు కేసును 2023 మే 1వ తేదీన కొట్టివేసింది. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా మళ్లీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.